కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వంలోనూ అదేవిధంగా అటు పార్టీలోనూ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు మనతో ఉన్నారు. అనేక అంశాలపై ఏడాది కాలం పాటు ప్రభుత్వ పరంగా సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం. వెంకయ్యనాయుడు గారు నమస్కారం. ప్రధానంగా ఎంతో ఆశలతో అన్ని సమస్యలకు ఇక పరిష్కారం లభించనుంది అన్న ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయన్న భావన స్థూలంగా కనపడుతుంది ఎక్కడైనా. ఈ ఏడాది కాలంలో మోడీ కేవలం విదేశీ యాత్రలు చేయటం తప్పితే దేశీయంగా ఎలాంటి ప్రగతి సాధించలేకపోయారు, ప్రజలను మెప్పించే రీతిలో ఎలాంటి ఫలితాలు రాలేదు అన్న భావన ఉంది. దీనిపై మీరు ఇచ్చే సమాధానం? వాళ్ళలో బలంగా ఉంది, స్వార్థ పరుల్లో బలంగా ఉంది. ఎందుకంటే 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలనలో అన్ని చోట్ల వీళ్ళంతా చుచ్చుకొని పోయి మధ్య దళారుగా వ్యవహరించి బాగా లబ్ధి పొందేవాళ్ళు. వాళ్ళందరికీ చాలా నిరాశగా ఉంది. ఎందుకంటే ఆయన తినడు, మనం తినేవాడు అని చాలా నిరాశ ఉంది వాళ్ళకి. దాన్ని తిరిగిచ్చే మార్గం మన దగ్గర లేదు. అంతర్జాతీయంగా భారతదేశం అవుతుందో పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కేంద్ర బిందువుగా తయారైంది. ఇది ఎవరు ఏమాత్రం రాజకీయ అవగాహన వాళ్ళకి కానీ మనందరికి కూడా స్పష్టంగా కనబడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, ఆర్థిక వ్యవస్థ బాగా లేకుండా మీరు ఏం చేయాలన్నా అది సాధ్యం కాదు. ఎంత చెడగొట్టాలో అంత చెడగొట్టిపోయారు గతంలో ఉన్నవాళ్ళు. దాన్ని మళ్ళా తిరిగి పట్టాలపైకి తెచ్చాడు. నెంబర్ 1, అంతర్జాతీయంగా ప్రతిష్టను పెంచాడు, గుర్తింపును తీసుకొచ్చాడు. దాంతోపాటు దేశంలో పేద ప్రజలపైన ప్రధానంగా దృష్టి సారించి కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు వెళ్తా ఉంది. ఆ వేగాన్ని అడ్డుకోవడం కోసం కొన్ని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని స్వార్థపర శక్తులు కూడా వాళ్ళకి చేయూతనిస్తున్నాయి. ఇచ్చి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే స్థానికంగా అంటే క్షేత్రస్థాయిలో సామాన్య మానవుడు నాకేంటి లాభమన్న విషయంలో ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. సామాన్యుడికి అర్థమవుతుంది. ఇందాక చెప్పిన అసామాన్యుడికి ఆ విషయం అర్థం కావడం. 15 కోట్ల బ్యాంక్ ఖాతాలు, 15 కోట్లు అంటే ఒక ఇంట్లో 5 మంది ఉంటారు అంటే అర్థం 75 కోట్ల మంది వాళ్ళ బ్యాంకుతో అనుసంధానం ఏర్పడింది. తుఫాను వస్తే, ప్రకృతి వైపరీత్యం వస్తే నష్టపోతే నష్టపరిహారం 1,20,000 నుంచి 4 లక్షలు చేస్తే ఎవరికి ఉపయోగం? అది పేదవాళ్ళకి కదా. ఇదేమన్నా టాటా కోసం బిర్లా కోసం చేయబడిందా? దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సామాన్య జనం జీవనంలో ప్రభావం చూపించే విద్యుత్ శక్తి మెరుగుదల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎన్ని గంటల పవర్ కట్ ఉండింది. కేంద్రం యొక్క సహకారంతో ఇవాళ ఎంత పరిస్థితి మెరుగుపడిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అన్నిటికన్నా జనానికి రాజకీయ అవినీతి అనేది ఇవాళ నిఘంటువులు లేకుండా ఈ సంవత్సరం పరిపాలన సాగింది. అన్నిటికన్నా ఎందుకంటే ఇంతకు ముందు ప్రతి దాంట్లో కుంభకోణాలు, నిరంతరం దేశ ప్రయోజనాలు, నిరంతరం పేద ప్రజల యొక్క ప్రయోజనం, వాటినే అజెండాగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ప్రతిపక్షాలు అధికారాన్ని పోగొట్టుకుని ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అంటే రేరే దర్ ఇస్ ఎ సీ చేంజ్ ఇన్ ద కంట్రీ. ఇంతకుముందు ప్రధానమంత్రి ఉండేవాడు, నిర్ణయాలు ఆయన తీసుకునేవాడు కాదు. PM ప్రిసైడ్స్, ఇంకెవరో డిసైడ్స్ అనేవాడు. ఇవాళ PM ప్రిసైడ్ చేస్తున్నాడు, డిసైడ్ చేస్తున్నాడు. ఆయన టీం డిసైడ్ చేస్తుంది, అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. అంటే అక్కడే సమస్య ఉంది. ఆయన ఏకపక్షంగా ఎవరిస్తున్నాడు విమర్శ కూడా. ఎవరు విమర్శ చేసేవాళ్ళు? ఎవరు ఏకపక్షంగా అంటే అర్థం ఇంతకు ముందులాగా మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీతో మాట్లాడి నిర్ణయించడానికి ఎక్కువ బాగా నిర్ణయించాలి. PM ప్రిసైడ్స్, క్యాబినెట్ డిసైడ్స్. నిర్ణయ రాహిత్యం అనేది నిన్నటి దాకా సమస్య. ఇవాళ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని దాని వల్ల ఏకపక్షం అని చెప్పి తప్పుడు విమర్శలు చేస్తున్నారు. కరెక్ట్ కాదు. 50 ఏళ్ళు ఉన్నవాళ్ళు 5 ఏళ్ల పాటు కూడా ఓపిక పట్టలేక సంవత్సరం లోపలనే ప్రభుత్వం అజ్జేయలేదు విమర్శలు సహేతుకమైంది కాదు. అంటే కేవలం కొద్ది మంది వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, వారి ప్రయోజనాలు కాపాడేందుకే నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకు భూసేకరణ లాంటి చట్టం లాంటి విషయంలో మొండి పట్టుదలతో 50 ఏళ్లుగా సాగింది దేశంలో కాంగ్రెస్ హయాంలో. పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు ప్రభుత్వం కొమ్ము కాసింది. దోపిడీదారులకు కొమ్ము కాసి బొగ్గు గనులన్నీ వాళ్ళకి అంటగట్టింది. స్పెక్ట్రమ్ అంతా యాక్షన్ లేకుండా వాళ్ళకి అంటగట్టి మంత్రి జైలుకు పోయాడు, IAS ఆఫీసర్ జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పెట్టుబడిదారులు ఈ ఆర్థిక అసమానతలు పెరగడానికి 50 ఏళ్లుగా పరిపాలించిన దుష్పరిపాలన దానికి ప్రధాన కారణం. భూసేకరణ చట్టం. భూసేకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్, మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఎన్ని లక్షల ఎకరాలు సేకరించారు? SCZ ఎవరు పెట్టారు? ప్రైవేట్ కంపెనీలు ఎవరిచ్చారు? వేల ఎకరాలు ఎలా దారదత్తం చేశారు? వాళ్ళందరిలో కొంతమంది ఇప్పుడు జైలుకు పోవాల్సి వచ్చిందే దౌర్భాగ్యపూర్వం అయింది. IAS ఆఫీసర్ జైలుకు పోవాల్సి వచ్చింది పాపం. ఎవరు దీనికి కారణం? మోడీ గారా? ఎవరు హ్యామ్లో ఈ విధంగా దోపిడీ చేశారు? SCZ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎవరిచ్చారు? ఈ ప్రభుత్వం 1 సెంటు భూమి కూడా ప్రైవేట్ వాళ్ళ కోసం సేకరించే ప్రసక్తి లేదని చెప్పింది. నోటికి ఏదుస్తుంది అనాలోచితంగా మాడితే అట ప్రజలు విజ్ఞులు, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి అవసరంగా ఉంది.